హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పెద్ద బాబు బర్త్‌డే అండి. ఆగస్ట్ 28 రోజు. అయితే నా పెద్ద కొడుకు బర్త్‌డే సందర్భంగా మేము అనాథ పిల్లలకి, మళ్ళీ దివ్యాంగులకి భోజనం ఏర్పాటు చేసినామన్నమాట. సో, దానికి సంబంధించిన వీడియో ఇది. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకేనా? అయితే ఆ రోజు మేము ప్రొద్దున్నే ఉదయం 5 గంటలకి లేచి పనులన్నీ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. చక్కగా అన్నీ వాష్ చేసేసుకొని దాదాపుగా 6 నుంచి 7 కిలోల వరకు మేము వెజిటేబుల్స్ వాడినాము. వెజిటేబుల్ బిర్యానీ చేసినాం అన్నమాట. అన్నీ కట్ చేసిన తర్వాత మసాలాలు అన్నీ వేసుకొని, కారము, పెరుగు, వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసినవి అన్నీ వేసుకొని పెరుగులో మ్యారినేట్ చేసి పెట్టినాము. దాదాపుగా ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసినాము. తర్వాత బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాము ఒక 1 అవర్ ముందు. మసాలా దినుసులు కూడా అన్నీ మనం బిర్యానీకి వాడే మసాలా దినుసులు అన్నీ కూడా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాము. అయితే నేను 15 kgs బాస్మతి రైస్ వాడినాము, ఒక 150 మెంబర్స్ పిల్లల కోసమని. దానికి 1/2 kg ఆయిల్ తాలింపుకు వేసినాం అనమాట. ఇందులో ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ వేసుకున్నాము. నేను వాటర్ ఎట్లా తీసుకున్నామంటే ఆల్రెడీ 1 అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, నేను ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. ఒక వాటర్కి, ఒక బియ్యానికి ఒక వాటర్ అట్లా. అయితే ఎంత పచ్చివాసన అంతా పోయిన తర్వాత వాటర్ వేసుకున్నాము. దీనికి టోటల్గా మాకు 2 ప్యాకెట్స్ ఆయిల్ పట్టిందండి. ఈ బకెట్ ఉంది చూడండి, ఈ బకెట్ నిండా రైస్ తీసుకున్నామా, సేమ్ అంతే వాటర్ కూడా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే రైస్ బాగా సేపు నానినాయి కదా, అందుకని కరెక్ట్గా సరిపోయింది మాకు. రైస్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇందులో ఇప్పుడు వాటర్ పోసినాం కదా, ఇందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను కొలత కోసమని బకెట్ చూపిస్తున్నాను. ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నామన్నీ మసాలాలు, వెజిటేబుల్స్ అనమాట. ఇది సెకండ్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ నేను ఫస్ట్ వీడియో క్లిప్లో చూపించిన చూడండి, అది ఆల్రెడీ ఒక హండీ అయిపోయింది. తర్వాత ఇది నెక్స్ట్ అంటే 15 kg రైస్ని నేను 2గా డివైడ్ చేసి వండినాము. ఒకే గిన్నెలో వండడం కష్టమవుతుంది కదా, మళ్ళీ కలపడానికి అట్లా, మళ్ళీ బాస్మతి రైస్ ఇరగడం అట్లా ఉండొద్దు, మంచి నీట్గా రావాలని చెప్పేసి 2 సార్లు వైట్ రైస్ వండుకొని 2 సార్లు హండీ ఎక్కించి ఇట్లా 2 టైమ్స్ డివైడ్ చేసి చేసినాం అనమాట. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, మంచిగా అవి ఎసరు వచ్చినాయి. వాటర్ ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేసుకున్నాము. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని నెమ్మదిగా బియ్యం విరగకుండా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లని పుదీనా, కొత్తిమీర కూడా అందులోనే వేసినాము. ఇప్పుడు అన్నం అయిపోయింది. రైస్ 80% ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులోనే ఆయిల్ కూడా పోసినాం అన్నమాట. ఆయిల్ అన్నీ పోసేసినాం కాబట్టి సాల్ట్ అన్నీ వేసుకున్నాము. అది అన్నం అయింది, పక్కన పెట్టేసినాము. ఇది చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు ఈ ఒక 20 minutes ఉడికినాయి వెజిటేబుల్స్. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని అందులో వేసేసుకున్నాం అన్నమాట. నెమ్మదిగా రైస్ విరగకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. మొత్తం అన్నంని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ జాగ్రత్తగా వేసుకున్నాము. మేము వచ్చేసి ఇది 15 kgsది బాస్మతి తీసుకున్నామండి. 15 kgs బాస్మతికి 6 to 7 kg మధ్యలో వెజిటేబుల్స్ తీసుకున్నాము. బిన్నీస్, ఇంకా పొటాటో, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్ కూడా తీసుకున్నాం. కొన్ని వేసినాము, ఎందుకంటే చిన్న పిల్లల కోసం చేసినాం అనమాట. మేము వాళ్ళకి ఎక్కువ స్పైసీ ఉండొద్దు, మరి అట్లా కారంగా ఉండొద్దు, పిల్లలకి ఇబ్బందిగా కలగొద్దు అని చెప్పేసి అట్లా హార్డ్గా లేకుండా చక్కగా పిల్లలు కడుపు నిండా తినాలి అనే ఉద్దేశంతో స్పైసీ ఎక్కువ వాడలేదు. మళ్ళీ నేను ఇంట్లో గ్రేవీ కూడా ప్రిపేర్ చేసిన, కాజు, ఇంకా పల్లీలు, టమాటా పేస్ట్ ఇవన్నీ వేసి గ్రేవీ కూడా ప్రిపేర్ చేసిన. మేము టైంకి పిల్లలకి ఫుడ్ లంచ్ టైం కల్లా అందించాలని చెప్పేసి గ్రేవీ వీడియో నేను చేయలేదు, హడావుడిగా ఉండే. ఇది కూడా నేను సెకండ్ టైం బిర్యానీ చేసినప్పుడు, వెజిటేబుల్ బిర్యానీ చేసినప్పుడు ఇది సెకండ్. ఇది
ఫస్ట్ వీడియో ఉంది మొత్తం క్లియర్గా నేను చేయలేకపోయినా. సో అన్నం అంతా అట్లా విరగకుండా జాగ్రత్తగా ఇట్లా వేసుకొని కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత దాన్ని అన్నంని మొత్తం ఇట్లా లెవెల్ చేసేసుకోవాలి గరిటతోని. అన్నంని 80% ఉడికించినాము. వెజిటేబుల్స్ వచ్చేసి ఒక 30 నుంచి 40% ఉడికిన తర్వాత రైస్ని వేసేసుకొని అన్నం అట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని నేను కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో ఎల్లో కలర్ కలిపేసుకొని లైట్గా ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇట్లా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉడకనిచ్చినాము లో ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో. ఉడికిన తర్వాత ఒకసారి లోపల నుంచి అన్నంని తీసి వెజిటేబుల్స్ తీసి కుక్ అయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాము. వెజిటేబుల్స్ అయితే చాలా చక్కగా ఉడికినాయి. చెక్ చేసిన తర్వాత అన్నం కూడా చాలా మంచిగా వచ్చింది. సో దీన్ని ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకొని వేడి తగ్గడానికి కింద ఇంకా వేడికి అన్నం అడగంటకుండా ఉండడానికి గిన్నెకి అడుగున అది మన హండీకి పచ్చిది క్లాత్ వేసి కొంచెం వాటర్ పోసేసినాము. ఎందుకంటే కొంచెం వేడి హండీ బాగా గట్టిగా ఉంటాయి కదండి గిన్నెలో, అందుకే అన్నం అడగంటకుండా ఉండడానికి కోసమని అట్లా చేసుకోవాలి. సో మేము మళ్ళీ ఇవన్నీ వంటలు అయిన తర్వాత అక్కడికి అనాథాశ్రమంకి వెళ్ళినాము. అక్కడ అనాథాశ్రమంలో హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఇంకా అనాథ పిల్లలు ఉన్నారనమాట. ఆ రోజు 130 మెంబర్స్ వరకు పిల్లలు ఉన్నారు. రెగ్యులర్గా 150 వరకు ఉంటారంట. అయితే ఆ రోజు మేము స్టాఫ్కి కూడా ఇచ్చినాము ఫుడ్. పిల్లలందరికీ కూడా పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ అడిగి మరీ వడ్డించుకున్నారు. మేము వెజిటేబుల్ బిర్యానీ, పెరుగు, ఇంకా గ్రేవీ, ఇంకా మేము స్వీట్స్ వద్దన్నారు వాళ్ళు అక్కడ, ఎందుకంటే పిల్లలకి దగ్గు వస్తుంది వద్దని చెప్పేసి స్వీట్స్ వద్దన్నారు. కార బూందీ తీసుకెళ్ళినాము, బయట నుంచి తీసుకొచ్చినాం అనమాట కార బూందీ. సో నాకైతే చాలా తృప్తి అనిపించింది. మా పెద్దబాబు బర్త్డేకి ఇట్లా అనాథ పిల్లలకి ఇట్లా దివ్యాంగులకి ఇలా అన్న భోజనము పెట్టినందుకు ఇది ఫుల్ హ్యాపీ అనిపించింది. అందరికీ చక్కగా వడ్డించేసి తృప్తిగా వాళ్ళు తిన్న తర్వాత ఇంటికి వచ్చేసినాం అనమాట. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.